దివాళీకి తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. బౌల్‌లోనికి కప్పు మైదా పిండి, కప్పు గోధుమ పిండి ఏసుకొని జల్లించుకోవాలి. తర్వాత పావు కప్పు ఉప్మా రవ్వ, అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనె పోసుకోవాలి. స్పూన్‌తో ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ నూనె ప్లేస్‌లో నెయ్యిని గాని, బటర్‌ని అయినా వాడుకోవచ్చు. పిండంతటిని చేత్తో కలుపుకోవాలి. పిండనేది ఇలా ముద్ద చుడితే ముద్దలా రావాలి. మీకు గనక రాలేదంటే గనక కొద్దిగా నూనెని యాడ్ చేసుకోవాలి. త కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ సాఫ్ట్‌గా కలుపుకూడదు. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. దీనిలోనికి స్టఫ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పల్లీలు వేసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొబ్బరి అనేది లైట్‌గా కలర్ మారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి మరో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని, కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకొని స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు ఉప్మా రవ్వని వేయించుకోవాలి. ఇది లైట్‌గా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. అదే గనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే రవ్వ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు 2, 3 ఇలాచి ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలనేది పైన పొట్టుని తీసేయాలి. తర్వాత ఇదే మిక్సీ జార్‌లోనికి కప్పు బెల్లం వేసుకొని ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. అదే గనుక ఒకేసారి మిక్సీ పట్టేస్తే గనక మరీ ముద్దలాగా అయిపోయి పల్లీలు, కొబ్బరిలో ఉన్న నూనె అనేది బయటకొస్తుంది. ఇలా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దానిని ఒక గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇదే బౌల్‌లోనికి మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఏసి ఒకసారి కలుపుకోవాలి. పల్లీలు, కొబ్బరి అలాగే బెల్లం వేసి మిక్సీ పట్టింది కొద్ది ముద్దలా ఉంటుంది గదా! ఈ రవ్వ అనేది ఏసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిలాడుతుంది. తర్వాత ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఏసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లోపలున్న స్టఫ్‌ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత పిండిని మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పిండి చల్లుకొని చిన్న సైజులో చపాతీలా ఒత్తుకోవాలి. కజ్జికాయలు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కావాలంటే బెల్లం ప్లేస్‌లో పంచదారనైనా వాడుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని కజ్జికాయల చెక్క మీద ఏసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని ఒక 2, 3 స్పూన్‌లు ఏసుకోవాలి. తర్వాత చుట్టూ వాటర్ అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవడమే. క్లోజ్ చేసిన తర్వాత పైన ఎగస్ట్రా పిండి స్పూన్‌తో గాని, చాకుతో గాని తీసేసుకోవాలి. పిండి మొత్తాన్ని చిన్న చిన్న చపాతీలు చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా పిండి మొత్తాన్ని కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర గనక చపాతీ పీట లేకపోతే ప్రిపేర్ చేసుకున్న చపాతీ నూనెకి కొద్దిగా లోపల పూర్ణాన్ని పెట్టుకొని చుట్టూ వాటర్ అప్లై చేసి దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఫోర్క్ స్పూన్‌తో జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర గనక గజ్జికల స్పూన్ ఉంటే గనక చుట్టూ రౌండ్‌గా కట్ చేసుకుంటే గనక మంచి డిజైన్ అనేది వస్తుంది. లేదంటే గనక చాకుతోనైనా, స్పూన్‌తోనైనా సరే సైడ్స్ ఏదైనా పిండి అనేది ఎగస్ట్రా ఉంటే స్పూన్‌తో గాని, చాకుతోనైనా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా గజ్జికాయలనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్‌గా సరిపడా నూనె పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి. నూనె అనేది వేడైన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గజ్జికలేసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఒక 4, 5 నిమిషాల పాటు కలుపుకొని అలానే ఉంచి ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. 4, 5 నిమిషాల తర్వాత ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా కజ్జికాయలు రెడీ. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో చాలా ఈజీగా, టేస్టీగా గజ్జికాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిన పిండితో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని గజ్జికాయని డీప్ ఫ్రై చేసుకోవాలి.
మీకు నచ్చితే గనుక ఒకసారి ట్రై చేయండి. వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో